హాయ్ అండి, రాయలసీమ స్పెషల్ బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేద్దాం. చిన్న సైజు 4 టమాటాలను కట్ చేసుకుందాం. టమాటాలు ఈ సైజులో ఉండాలండి, అప్పుడు చట్నీకి బాగుంటుంది. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు లేత బెండకాయ ముక్కల్ని తొడిమెలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన టమాటాలను ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా నూనెలో బాగా మగ్గనిద్దామండి. మగ్గిన పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. బెండకాయలను వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి, చాలు. బెండకాయలు వెంటనే మగ్గుతాయి. ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుందాం. ధనియాల ఫ్లేవర్ చట్నీకి చాలా బాగుంటుందండి. 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా చింతపండు వేసి లైట్గా మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు. ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందామండి. పోపు కోసం మినపప్పు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు బాగా చిట్లనివ్వాలి. పోపు బాగా ఎర్రగా కాలితే టేస్ట్ బాగుంటుందండి. ప్రిపేర్ చేసుకున్న చట్నీని పోపులో వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలో కాస్తంత చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అమోఘమే. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి.